గడిచిన నెల రోజుల కాంచెలి కోతుల బారి నుండి ప్రజలను పంట పొలాలను కాపాడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లాలో 200 గ్రామాల పైన ఈ కోతుల బారిన వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వము, ఫారెస్ట్ అధికారులు, గ్రామ పంచాయతీ పట్టించుకోవడం లేదు. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావాలని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది చాలా చిన్న సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్యగా మారే అవకాశం ఈరోజు రాష్ట్రంలో ఉంది, జిల్లాలో ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో కోతుల నివారణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో, కేరళ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఒక సమస్యను పరిష్కరించాలంటే కోతుల సమస్యను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని కాపాడాలంటే కోతుల సమస్య పరిష్కరించాలని సిపిఎంగా అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. కానీ ఒకవేళ 10-15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్లాన్ లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.